ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది రాజ్యాంగబద్ధమైన ఆవశ్యకతే కాదు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతిపక్షం అనేది అవిభాజ్యమైనది కూడా. ఇటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం లేకపోతే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కూడా ఒక నియంతృత్వ ప్రభుత్వంగా మారే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రభుత్వానికి కళ్ళాలు వేయవలసిన బాధ్యత ప్రతిపక్షానికే ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆయన తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం లేదు, నేనే కాదు నాతోటి శాసనసభ్యులు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఇది ఎంతవరకు సమంజసం? నిజానికి ఏ పార్టీ అయినా కూడా ప్రజల కోసం ఏర్పాటు చేసిందే, ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిందే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం నిజానికి ప్రజల ఆశలు ఆశయాలను వమ్ము చేసే విధంగా ఉందే తప్ప ప్రజాస్వామ్య పరిపుష్టికి దోహదం చేసేదిగా లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో ఆయన పునరాలోచన చేసుకుంటే మంచిది. నిజానికి లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నేత అనేది అంత కీలకమైన అంశం కూడా కాదు. ప్రతిపక్షం ముఖ్యమే, కానీ ప్రతిపక్ష నేత అనేది అంత ముఖ్యమైనది కాదు. ఎందుకంటే భారత పార్లమెంటరీ వ్యవస్థలో 1969 వరకు అసలు ప్రతిపక్ష నేత అనే పదవే లేదు, వారికి క్యాబినెట్ హోదా లేదు. ఆ తరువాత కూడా మీకు 1970, 1977, 1980, 1989, 2014, 2024 సంవత్సరాల్లో కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నేత లేరు. ఎవరికి కూడా ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు. కానీ అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యాయి. అంతేకాని మాకు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము అసెంబ్లీకి రాము, లేకపోతే పార్లమెంటుకు రాము అని చెప్పి భారతదేశంలో ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు భీష్మించుకు కూర్చోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కారణాలు ఏమైనా అసెంబ్లీకి వెళ్ళము అని చెప్తున్నారు. అదే సమయంలో మండలికి మాత్రం, అంటే మండలి సమావేశాలకు మాత్రం వైసీపీ సభ్యులు హాజరవుతారంట. మరి వారికన్నా కీలకమైనది అసెంబ్లీ. మరి అసెంబ్లీ శాసనసభ్యులు చేసిన పాపం ఏమిటి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో తన మొహాన్ని చూపించడం ఇష్టం లేకపోవచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు తనను విపరీతంగా విమర్శిస్తాయని చెప్పి భయం కావచ్చు, ఇతరతర కారణాలు ఏమైనా కావచ్చు. పోనీ ఆయన వెళ్ళకపోతే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనతో పాటు మిగిలిన శాసనసభ్యులను కూడా అసెంబ్లీకి వెళ్ళరు అని చెప్పటం అనేది ఖచ్చితంగా ఇది అప్రజాస్వామికమే అవుతుంది. అంతేకాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో తనకు తీరని అవమానం జరిగింది, తన భార్యను విమర్శించారు అనే ఒక సాకుతో ఆయన కూడా మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేసి అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేశారు. అయితే ఇలా చేయటం కూడా భావ్యం కాదు. మీకు అవమానం జరిగితే దానికి సంబంధించి మీరు పోరాడండి, న్యాయపరంగా పోరాడండి. అంతే తప్ప ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది మీ వ్యక్తిగత అంశాలను లేకపోతే మీ పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాదు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటున్నారు. మీరందరూ కూడా తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరు కావలసిన అవసరం ఉంటుంది. లేకపోతే ఒక రాజకీయ పార్టీగా మీకున్న నైతికత లేకపోతే నైతిక హక్కు అనేది మీరు కోల్పోవాల్సి
వస్తుంది. మన భారతదేశానికి వచ్చేటప్పటికి ఒక విచిత్రమైన పరిణామం ఏర్పడింది. భారతదేశంలో ఉన్న వందలాది ప్రాంతీయ పార్టీలు, వాటిలో కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతీయ పార్టీలుగా కాకుండా ఒక వ్యక్తి మీద ఆధారపడిన ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారాయి. అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో యజమాని ఎవరు ఉంటారు, తన చిత్తానుసారం ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు. అక్కడ వరకు ఎవరు అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ రాజకీయ పార్టీలకు వచ్చేటప్పటికి ఈ రాజకీయ పార్టీల అధినేతలు కూడా ఏదో ఒక కుటుంబానికో లేకపోతే ఒక వ్యక్తో సంబంధించిన వారే ఉండటం, వారు సమిష్టి నిర్ణయాలు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాల ఫలితాలు మంచివైతే వారు బాగానే ఉంటుంది, కానీ ఆ నిర్ణయాలు ప్రతికూలంగా మారితే ఆ పార్టీ మొత్తం ఎఫెక్ట్ అవుతోంది. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ఈ నిర్ణయం, అసెంబ్లీకి హాజరు కావటం లేదు, కాబోను అని చెప్పి ఆయన చెప్పిన నిర్ణయం అనేది సమష్టి నిర్ణయంగా కనిపించడం లేదు. ఆయన ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు కోర్టులో కేసు వేసినప్పటికీ ఆ కేసు తేలేంత వరకు కూడా ఆయన అసెంబ్లీకి హాజరైతే హోందాగా ఉండేది, ఆయన తన బాధ్యతను నెరవేర్చుకునే విధంగా ఉండేది. కానీ ఆ కేసు ఇంకా తేలకపోయినా తాను మాత్రం అసెంబ్లీకి వెళ్ళను, నాతో పాటు నా శాసనసభ్యులను కూడా అసెంబ్లీకి పంపను అని చెప్పటం అనేది ఇది ఆయనకు ఓట్లు వేసిన దాదాపు, అంటే ఆయన పార్టీకి ఓట్లు వేసిన దాదాపు 40% మందికి తీవ్ర నిరాశను కలిగిస్తోంది. అలాగే ఆయన పార్టీలోని నాయకులు కార్యకర్తలకు కూడా ఈ నిర్ణయం అనేది మింగుడు పడకుండా ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునరాలోచన చేసుకొని అసెంబ్లీకి హాజరయ్యి ప్రజావాణిని ఆయన వినిపించాలి. నిర్ణయం అనేది మింగుడు పడకుండా ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునరాలోచన చేసుకొని అసెంబ్లీకి హాజరయ్యి ప్రజావాణిని ఆయన వినిపించాలి.